ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు ఫోన్పేలో యూపీఐ పిన్ మార్చుకోవాలా? అయితే వీడియో మీకోసమే చివరి దాకా చూసేయండి. వితిన్ 2 minutesలోనే మీ ఫోన్పేలో యూపీఐ పిన్ మార్చుకోవచ్చు అనమాట. ఎలానో ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దానికంటే ముందు అప్డేట్ వెర్షన్లో నేను చేస్తున్నా కాబట్టి ఫస్ట్ మీరు మీ ఫోన్పేని అప్డేట్ అయితే చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఓకే, సో వీడియో మీరు పూర్తిగా చూడండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మీరు మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కదా. టాప్లో మీకు మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తూ ఉంటుంది. మీ ఫోన్పే యాప్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకున్నారో ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన యూపీఐ పిన్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మార్చాలనుకుంటున్నారు అనేది మీరు చూసి ఆ బ్యాంక్ పైన అయితే ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూపీఐ పిన్ అని చెప్పేసి పక్కన రీసెట్ చేంజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనము చేంజ్ చేసుకుంటున్నాము. వేరే యూపీఐ పిన్కి మనము మార్చుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి చేంజ్, ఓకేనా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావడానికి కొన్ని సెకండ్స్ లోడింగ్ అయితే అవుతుంది. పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఓల్డ్ యూపీఐ పిన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, సో ప్రెజెంట్ ఏదైతే మీ ఓల్డ్ యూపీఐ పిన్ ఉందో ఆ యూపీఐ పిన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి కింద రైట్ మార్క్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు ఎంటర్ 6 digit న్యూ యూపీఐ పిన్. సో మీరు ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యూపీఐ పిన్ని ఇప్పుడు మీరు ఎంటర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో నేను క్రియేట్ చేస్తాను. సో కొన్ని బ్యాంక్స్కి 4 digits ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి ఈ విధంగా 6 digits ఉంటాయి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అదే యూపీఐ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి ఇంకోసారి రైట్ మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా లోడింగ్ అయ్యి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో అంతే ఫ్రెండ్స్, యూపీఐ పిన్ అనేది చేంజ్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు ఫోన్పేలో యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవచ్చు.